ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. దేవుడు తన మహాకృప చేత ఈ 2025వ సంవత్సరం అంతా కూడా మనలను ఎంతగానో కాపాడి తన దయగల రెక్కల నీడలో కాచి భద్రపరిచినందుకు నా హృదయమంతటితో దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. గడిచినటువంటి వారంలో మనం విన్నటువంటి వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. గతించిన ఆదివారం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. అంటే క్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా మనము పొందుకున్నటువంటి ప్రయోజనాలు, మనకు కలిగినటువంటి ప్రయోజనాలు ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ వస్తున్నాం. చీకటిలో కూర్చున్నటువంటి ప్రజలకు గొప్ప వెలుగు కలిగిందని, భయముతో నిండిన వారికి అభయమిచ్చి ధైర్యపరిచాడని, అలాగనే ఆయన రక్షకుడుగా మనం కలిగినటువంటి ప్రతి విధమైన బాధల నుంచి రక్షించటానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడని మనం విన్నాం. 2025 సంవత్సరాల క్రితము రక్షకుడు ఈ లోకానికి వస్తే ఇంకా ఆ రక్షణ పొందుకొనకుండా లోకములోనే తిరుగుతూ అనేకమైన బాధలకు గురవుతూ కుటుంబాల్లో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక జీవిస్తున్న వారు ఎంతోమంది కనబడుతున్నారు. ఎందుకని ఆ రక్షణ వారు పొందుకోలేకపోయారు? రక్షకుడి లోకానికి వచ్చాడు, అయినా చాలామంది రక్షించబడలేకపోయారు. అంటే కారణం ఏంటి? ఎవరు రక్షణ పొందుకోగలరు? ఈ దినాన్ని కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇంకా దేవుని యొక్క రక్షణ పొందుకోనకుండా ఉంటే గనక ఎందుకని వారు పొందుకోలేకపోయారో ఈ వాక్యము ద్వారా అర్థం చేసుకుని సరిచేసుకుంటే గనక తప్పకుండా ఆయన రక్షణ అనుగ్రహించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రజలందరికీ రక్షణ కలగచేయటానికి లోకానికి వచ్చాడు. అయితే ఎందుకని కొంతమంది పొందుకోలేకపోతున్నారో, వారిలో మరి ఏ క్వాలిటీస్ అయితే లేవో ఈ దినాన్న కొన్ని విషయాలు దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతవరకు ఈ ఆరాధన కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి మీ నామమునకు మహిమకరంగా ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకున్నందుకు మీకు వందనాలు ప్రభువా. తిరిగి నా తండ్రి, నీ మాటలు వినాలని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మాకు ఎంతో మేలునైనా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము ప్రభువా. మీరు మాట్లాడితే మేము సరిచేయబడతాము తండ్రి. నీ మాటలు మమ్మలను బలపరుస్తాయి నాయన. ఆ విధమైన మాటల చేత మమ్మలను నింపుమని, ఎటువంటి దురాత్మ శక్తులు, అల్లరి ఆత్మలు మా మధ్యన లేకుండా తీసివేసి నీ పరిశుద్ధాత్మ సహాయముతో ఈ స్థలాన్ని నింపుమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచిన దినాల్లో దేవుడు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడని మనం విన్నాం. ఎవరిని రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడంటే
ప్రాముఖ్యమైన అంశముగా పాపులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడని, ఇంకా కృంగినటువంటి వారిని వారి కృంగుదల నుంచి రక్షించటానికి, వారి బాధల్లో ఉన్న వారి బాధలన్నిటి నుంచి రక్షించటానికి, ఈ విధంగా అనేకమైన విషయాలు, బీదల పిల్లలను రక్షించటానికి లోకానికి వచ్చాడని మనం విన్నాం. బీదల ప్రాణమును కాపాడడానికి లోకానికి వచ్చాడని మనం విన్నాం. ఆ విధముగా అనేకమైన వాటి ద్వారా దేవుడు మనకి రక్షణ అనుగ్రహిస్తే ఇంకా చాలామంది ఆ రక్షణ పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? కొన్ని విషయాలు, అంటే దేవుడు ఎటువంటి వారికి ఆ రక్షణ ఇస్తాడు? కృంగుదల నుండి కానివ్వండి, బాధల నుంచి కానివ్వండి, లేక ఇబ్బందుల నుంచి, ఆర్థిక పరిస్థితుల నుంచి కానివ్వండి, పాపముల నుంచి కానివ్వండి, రక్షణ పొందుకోవాలంటే మనం ఏమి కలిగి ఉండాలి? ఈ దినము మన ధ్యానాంశం అది. ఎవరు ఆ రక్షణ పొందుకుంటారు? దేవుని వాక్యములో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనము. నమ్మి బాప్తిస్మము పొందునవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ వచ్చిన భాగములో 2 రకాల వ్యక్తులు కనబడుతున్నారు. ఒకటి ఎవరంటే నమ్మి బాప్తిస్మము తీసుకున్నటువంటి వారు, వారు రక్షించబడతారు. దేవుడు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చారు. ఆ రక్షణ ఎవరికి అనుగ్రహిస్తారంటే నమ్మి బాప్తిస్మం పొందినటువంటి వారికి. అంటే బాప్తిస్మం పొందిన వారికి మాత్రమే అని చెప్పడం లేదండి. ఇక్కడ జాగ్రత్తగా వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు పరిశీలన చేసి పరీక్షించి చదువుకోవాలా. బాప్తిస్మం తీసుకున్న వారికి మాత్రమే అని చెప్పడం లేదు, నమ్మి బాప్తిస్మం తీసుకోవాలా. దానికి దీనికి చాలా తేడా ఉంది. ఎందుకని అంత స్పష్టంగా రాశారంటే, ఈ లోకంలో చాలామంది పరిస్థితి ఎలా ఉన్నదంటే, అవసరతను బట్టి పెళ్ళిళ్ళకు పెళ్లి బాప్తిసం ఉంటుంది. అదేం బాప్తిసం? పెళ్లి బాప్తిసం. ఇంకా రకరకాలుగా కొంతమంది సర్టిఫికెట్ తీసుకోవడం కోసం బాప్తిసం. ఈ విధంగా ఎన్నో మన అవసరతల కొరకు బాప్తిసం తీసుకునేవారుగా ఉంటున్నారు. కానీ దేవుడు చెప్పే మాట, రక్షకుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎవరైతే నమ్మి బాప్తిస్మం తీసుకుంటారో వారికి నేను రక్షణను అనుగ్రహిస్తాను, వారే రక్షించబడతారు. ప్రియులారా, అంతేగాని మన అవసరతలను బట్టి బాప్తిస్మం తీసుకున్నంత మాత్రాన ఎంత మాత్రము నీకు రక్షణ కలగదు అని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. ఏమని నమ్మాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో, యోహాను సువార్త 3వ అధ్యాయములో 16వ వచనం. మనము ఏమి నమ్మి చదవమ్మా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ, ఎందుకు వచ్చారంటే యేసుక్రీస్తు వారు ఆయన ద్వారా లోకము రక్షణ పొందాలి అని దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపితే, చాలామంది ఆ పంపిన ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచలేని వారుగా ఉంటున్నారు. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ప్రేమించాడంటే ఆయన ప్రేమ అసలు వెలకట్టలేనిది. ఆయన ప్రేమ సముద్రమంతా లోతైనది. ఎంత ప్రేమ అనేది మనము మాటల్లో చెప్పలేము. కానీ
ఒక విషయాన్ని మాత్రం చెప్పగలం, ఆయన తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు. అంటే నీకు నాకు రక్షణ ఇవ్వడానికి తన కుమారునే ఈ లోకానికి పంపించడానికి ఏదైనా ఆయన వచ్చింది ఏమైనా ఇక్కడ మేలు పొందడానికా, లేకపోతే సుఖపడడానికా, లేకపోతే ఇక్కడ సింహాసనం మీద కూర్చోవడానికా? కాదండి. ఆయన ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడంటే శ్రమ పడడానికి, నీ కొరకు నా కొరకు హింసించబడడానికి, నీ కొరకు నా కొరకు మనము తినవలసినటువంటి దెబ్బలు ఆయన తినడానికి, అంత మాత్రమే కాకుండా మనము పొందవలసినటువంటి ఆ శిక్షను ఆయన పొందడానికి, ఆ మరణాన్ని ఆయన అనుభవించడానికి లోకానికి వచ్చాడు. ఆ విధముగా పంపబడితే, ఎందుకు పంపబడ్డాడు ఆయన? దేవుడు లోకమును, అంటే లోకములు ఎవరున్నారండి? మనుషులే. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నారు చూసారా? లోకం అంటే మనుషులు మన కొరకు తన కుమారుణ్ణి పంపించాడు. ఈ విషయాన్ని ఎవరైతే నమ్ముతారో, ఇక్కడ అదే స్పష్టంగా రాస్తున్నాడు, పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు కూడా నశింపకుండా నిత్య జీవాన్ని పొందుకుంటాడు, అంటే రక్షణ పొందుకుంటాడు. ఆ విధంగా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు ఆయన్ని పంపించలేదు. తీర్పు తీర్చడం అంటే మనం చెప్పాను కదండి, తీర్పు తీర్స్తే ఏమవుద్దంటే పాపులనేమో శిక్షించాలి, మంచివారినేమో రక్షించాలి. తీర్పు తీరిస్తే జరిగేది అది. ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు, నీ కొరకు నా కొరకు బలియాగమైపోయి నీ శిక్షను నా శిక్షను ఆయన భరించి నిన్ను నన్ను విడిపించటానికే, నీకు నాకు రక్షణ అనుగ్రహించటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ విషయాన్ని గ్రహించలేక చాలామంది ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. అందుకనే ఆయన అనుగ్రహించే రక్షణ ఇంకా చాలామంది పొందుకోలేని వారుగా ఉన్నారు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఏమి నమ్మాలంటే, దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి నన్ను, లోకాన్ని ప్రేమించి మా కొరకు తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆయన వచ్చి నా కొరకు మా కొరకు శ్రమ పడబట్టి, మా కొరకు శ్రమలు అనుభవించి మా కొరకు మరణించాడు. కాబట్టి మాకు రక్షణ అనుగ్రహించబడిందని నువ్వు నమ్మినట్లయితే గనక తప్పకుండా ఆ గొప్ప రక్షణ నీవు నేను పొందుకుంటామని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. అదే 5:24 చదవండమ్మా. యోహాను సువార్త 5:24 ఒక మాట ఉంటుంది, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని. అయితే యేసుక్రీస్తు వారు తీర్పు తీర్చడానికి లోకానికి రాలేదు, కానీ ఒకానొక దినాన తీర్పు ఉంటుంది. జాగ్రత్తగా వినండి. అయితే ఎవరైతే పంపబడిన ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వారు ఆ తీర్పులోనికి రాకుండా ఆ మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు. అర్థమవుతున్నాయండి నా మాటలు? ఆ మరణము తప్పించబడి జీవాన్ని పొందుకోవాలంటే, అంటే ఆ రక్షణ పొందుకోవాలంటే పంపబడినటువంటి ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచాలి అని బహు స్పష్టంగా వాక్యము తెలియచేస్తుంది. ఈ లోకములో చాలామంది చూస్తే వచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు మీద అనేక విధాలుగా నిందలు వేయడాలు, అబండాలు వేయడాలు, అనుమానించడాలు రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు. వారు ఏమై ఉన్నారంటే వారు నమ్మని వారుగా ఉన్నారు. ఈ మాట మర్చిపోకూడదు. నమ్మిన వారికి రక్షణ ఏ విధంగా కలుగుతుందో నమ్మని వాడు శిక్షించబడతాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనము ఇంతవరకు రక్షణ పొందుకోకుండా
ఈ లోకములో అనేక విధాలుగా శాంతి లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, కుటుంబాల్లో సంతోషం లేకుండా జీవించడానికి గల కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నా కొరకే పంపబడ్డాడు, ఆయన నన్ను రక్షించడానికి లోకానికి వచ్చాడు అని మనం విశ్వసించకపోవడమే ప్రాముఖ్యమైనటువంటి కారణం. అలా విశ్వసించగలిగితే గనక తప్పకుండా ఆ రక్షణ నీవు పొందుకుంటావు, మరణములో నుండి జీవములోనికి దాటిపోతావు అని లేఖనాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను. 6వ అధ్యాయంలో కూడా ఓ మాట ఉంటుంది చూడమ్మా. 6వ అధ్యాయము 47వ వచనం. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనంలో అది విశ్వసించువాడే. ఒకవేళ నువ్వు విశ్వసించకుండా అనుమానం కలిగి ఉన్నావా, ఎదురు నిందలు వేసేవాడుగా ఉన్నావా, పేర్లు పెట్టేవాడుగా ఉన్నావా, నీవు నిత్య జీవాన్ని పొందుకోలేవు. నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ 2 తెగలు కూడా ఈ లోకములో ఉన్నాయి, ఇప్పటికి ఉన్నాయి. చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు కాదని, ఆయన రక్షకుడిగా ఈ లోకానికి రాలేదని రకరకాలుగా తెలిసి తెలియని మాటలు, ఆయన వివాహం చేసుకున్నాడని కొంతమంది రకరకాల నిందలు వేస్తూ, వారికి ఏం తెలియదు. తెలిసిన వారైతే జ్ఞానులు, వారు రక్షణ పొందుకునేవారుగా ఉంటారు. తెలిసిన వారు జ్ఞానులండి, తెలుసుకోలేనాడు అజ్ఞాని. ఈ విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నాను. అజ్ఞానములో ఉండి రక్షించగలిగినటువంటి, దేవుని విశ్వసించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు అనేక విధాలుగా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కానీ ఒకవేళ జ్ఞానం ఉంటే గనక కొంతమంది, చాలామంది వేద గ్రంథాలు తెలిసినటువంటి వారు, గొప్ప గొప్పవారు మార్పు చెందడానికి గల ఆర్ఆర్కే గారి, మూర్తి గారు లాంటి వాళ్ళు చాలామంది మారడానికి గల కారణం ఏంటంటే వారి జ్ఞానముతో వారు కలిగి ఉన్నటువంటి ఆ గ్రంథములోని ఆ వేదాలు, ఆ శ్లోకాలు అర్థాన్ని తెలుసుకున్నారు గనక. అర్థం తెలుసుకునే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతూ దేవుడు అనుగ్రహించే రక్షణ పొందుకోలేనటువంటి స్థితిలో ఇంకా ఉన్నారు చాలామంది. ఈ కడవరి దినాల్లో అయినా దేవుని వాక్యాన్ని విశ్వసించగలిగితే, నమ్మగలిగితే, ఆయన లోక రక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన నమ్మి బాప్తిస్మం పొందితే రక్షించబడతాం, నమ్మకపోతే శిక్ష పొందుకుంటామని గ్రహించగలిగితే గనక శిక్ష నుంచి తప్పించబడతావు, మరణంలో నుంచి దాటి జీవంలోనికి వెళతావు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తెలియకపోతే తెలుసుకునే అనుభవం అన్నా ఉండాలి. ఆనాడు జైలు అధికారి అడుగుతాడు, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 31వ వచనం చదవండమ్మా. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? ఒకవేళ తెలియకపోతే అడిగేవారుగా ఉండు, అడిగి తెలుసుకునేవారుగా ఉండాలి. కానీ తెలిసి తెలియని మాటలు ఆడి రక్షించటానికి వచ్చిన వాని మీద లేనిపోని మాటలు మాట్లాడడం అది జ్ఞానం అనిపించుకోదు. చెరసాల నాయకుడు అడుగుతున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు చెప్పిన సమాధానం చూడండి. ప్రభువైన యేసునందు విశ్వాసముంచును, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని చెప్పాను. పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారని, దేని కొరకు వచ్చారంటే దేవుడు లోకాన్ని ప్రేమించి ఆ లోకము నశించిపోకుండా, ఆ లోకము పాపం వల్ల వచ్చే జీతం మరణం పొందుకోకుండా ఉండుట కొరకు, ఆ మరణాన్ని తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారని ఎవరైతే విశ్వసించి నమ్ముతారో ఆ విశ్వాసాన్ని బట్టి వారు నిత్య జీవములోనికి నడిపించబడతారు, రక్షణ పొందుకుంటారు. అలా గ్రహించకుండా చాలామంది రక్షకుని తెలుసుకోలేనటువంటి వారు ఇంకా
అనేక మంది రక్షణ పొందుకునేటువంటి వారి లోకంలో కనబడుతున్నారు. ఆ దినాన జ్ఞానులు ఆ యొక్క నక్షత్రమును చూచి, ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి, ఎవరో లోకరక్షకుడు గొప్ప రాజు పుట్టాడు అని వారు తెలుసుకున్నారు గనక, గ్రహించుకోగలిగారు గనక. ఎందుకో తెలుసండి? వారు జ్ఞానులు గనుక. వారు కలిగి ఉన్నది ఈ లోక జ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానం మాత్రమే కాదు, లోక రక్షకుణ్ణి గ్రహించగలిగినటువంటి జ్ఞానం ఉన్నది వారి దగ్గర. ఈ లోకములో చాలామంది మేము జ్ఞానులమని చెప్పుకుంటారు, కానీ సరైనటువంటి చదువుతున్న వాటికి సరైనటువంటి అర్థాన్ని గ్రహించలేనటువంటి వారు చాలామంది ఉంటున్నారు. అటువంటి వారికి ఆ రక్షణ పొందుకోలేరు. జ్ఞానులు వారి కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ నక్షత్రాన్ని వెంబడించి వచ్చినప్పుడు, ఆ శిశువు ఉన్నటువంటి చోట ఆ నక్షత్రం ఆగినప్పుడు వారు అత్యానందభరితులయ్యారు. ఎందుకో తెలుసా? ఆ లోక రక్షకుణ్ణి చేరుకోగలిగారు గనక. జ్ఞానం ఉంటే సరిపోదు, ఆ జ్ఞానము ద్వారా రక్షకుణ్ణి మనము చేరుకునేవారుగా ఉండాలి, రక్షకుణ్ణి కలిగి ఉండేవారుగా ఉండాలి, రక్షించేదేదో తెలుసుకునేవారుగా ఉండాలి. అప్పుడే నిజమైనటువంటి జ్ఞానం అనిపించుకుంటుంది. లేకపోతే కనుక ఈ లోక జ్ఞానము కానీ, అంటే లోక జ్ఞానం ఎటువంటిదండి? అది వెర్రితనం. ఎందుకు పనికిరాదో ఈ లోక జ్ఞానం. వారు అంత జ్ఞానులైండి కూడా, శాస్త్రవేత్తలై ఉండి తత్వజ్ఞానము కలిగినటువంటి వారు రక్షకుని చేరుకోగలిగారు. అప్పుడు నిజమైనటువంటి ఆనందాన్ని పొందుకున్నారు. కానీ లోకంలో మేము జ్ఞానులమని చెప్పుకునే చాలామంది లోకరక్షకుణ్ణి గుర్తించలేనటువంటి పరిస్థితులు కలిగి ఉంటున్నారు. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఒక ఆయన పడవలో ఒక పడవను నడుపుతున్నాడు. పడవలో ప్రయాణిస్తున్నప్పుడు ఒక వ్యక్తి వెళ్ళాడు. ఆ ఎక్కి అవతలకు, ఆ నది అవతలకు వెళుతున్నప్పుడు ఆ వ్యక్తి అడుగుతున్నాడు, మాటల్లో ఆ పడవ నడుపుతున్నటువంటి ఆ వ్యక్తిని, అయ్యా నీకు గణిత శాస్త్రం తెలుసా అని అడిగాడంట. అయ్యా అదేంటో నాకు ఏం తెలియదు అయ్యా అన్నాడంట. ఇతను గొప్ప శాస్త్రవేత్త, ఒక జ్ఞాని. సరే, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, పోనీ వృక్షశాస్త్రం అన్న తెలుసా అన్నాడంట. అది కూడా నాకు తెలియదయ్యా. పోనీ జంతు శాస్త్రం, ఇలా రకరకాల శాస్త్రాల గురించి అడిగినప్పుడు అతను అవేమీ నాకు తెలియదయ్యా అని చెప్పాడంట. ఇంకా ఎందుకయ్యా, జ్ఞానం లేకుండా అన్నట్టుగా చిన్న చూపు చూస్తూ కూర్చున్నాడు. కొంతసేపటికి అతను చూసి అన్నాడు, అయ్యా మీరు ఇన్ని శాస్త్రాల గురించి అడిగారు కదా, మీకు ఈత శాస్త్రం తెలుసా అని అడిగాడంట. ఈత శాస్త్రమా? అదేంటి, అది ఎలా ఉంటుందని చెప్పాడంట. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే మనం వెళ్తున్నటువంటి పడవకి రంధ్రం పడ్డది, అది ఆపలేము, ఇంకా ఇది మునిగిపోబోతుంది. ఇప్పుడు నీకు ఎన్ని శాస్త్రాలు తెలిసినా అవి నిన్ను రక్షించలేవు. నేను తెలుసుకున్నటువంటి ఈత శాస్త్రము ద్వారా నేను రక్షించబడతాను. ప్రియులారా అని ఆ మాట చెప్పినంతసేపట్లోనే ఆ పడవ మునిగిపోతూ ఉంటే, ఈ ఈత శాస్త్రము తెలిసినటువంటి వ్యక్తి ఈత కొట్టుకుంటూ ఒడ్డుకెళ్ళిపోయాడు. తాను ఈదలేక అన్ని శాస్త్రాలు తెలిసినటువంటి జ్ఞానిని చెప్పుకుంటున్నటువంటి తాను దానిలోనే మునిగిపోయాడు. దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకములో మనిషి రకరకాల జ్ఞానాలు కలిగి ఉన్నాడు, కానీ అసలు రక్షించేది ఏదో, రక్షించబడడానికి అవసరమైనది ఏదో, రక్షించి దేవుడు ఎవరో గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఆనాటి జ్ఞానులు అంత జ్ఞానము కలిగిన వారైనప్పటికీ కూడా వారి జ్ఞానము చేత రక్షకుని గుర్తించగలిగారు. అప్పుడే నిజమైనటువంటి జ్ఞాని అనిపించుకుంటాం. ఎంతోమంది ప్రపంచంలో ఎంతోమంది జ్ఞానులు ఉంటారండి. వారందరినీ పరిశుద్ధ గ్రంథంలో రాశారా? రాయలేదు.
ఆ దినాన్న యేసు ప్రభు పుట్టుకలో వచ్చినటువంటి జ్ఞానులను గూర్చి మాత్రమే వ్రాయడానికి గల కారణం ఏంటంటే వారు కలిగి ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని బట్టి రక్షకుని గుర్తించగలిగారు, రక్షకుని చేరుకోగలిగారు. అప్పుడే మనము రక్షణ పొందుకోగలం. ఈ లోకములో జ్ఞానులమని చెప్పుకుంటూ లోకంలో తిరిగితే ప్రయోజనం ఉండదు, కానీ రక్షించు దేవుణ్ణి మనం గుర్తించాలా. రక్షకుడి లోకానికి వచ్చాడు, ఆ వచ్చినటువంటి దేవుని మనం విశ్వసించాలా, నమ్మాలా, ఆయన యొద్దకు రావాలి. అప్పుడే ఆయన మనకు రక్షణ అనుగ్రహిస్తాడు. రెండవదిగా ఎవరిని రక్షిస్తాడు అని ఆలోచన చేస్తే కీర్తన గ్రంథము 34వ కీర్తన 18వ వచనం చదవండమ్మా. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. అంటే ఇక్కడ రెండు రకాలుగా హృదయాలు, రెండు ఒకటే కలిపి మాట్లాడుతుంది తెలుసా. విరిగి నలిగిన హృదయము అంటారు కదండి, విరిగి నలిగిన హృదయం అంటారు కదా. విరిగిన హృదయము గలవారికి ఆయన ఆసన్నుడు, అంటే ఆయన దగ్గరగా ఉంటాడు. ఎవరైతే విరిగినటువంటి మనస్సు కలిగి ఉంటారో వారికి దేవుడు దగ్గరగా ఉంటాడు. నలిగినటువంటి మనసు గలవారిని ఆయన రక్షిస్తాడు. అంటే ఆ విరిగి నలగడం మనసును మరి విరిగి నలిగినటువంటి మనసుగా చేసుకోవడం అనేది అది ఒక ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వారికే సాధ్యము, కానీ లోకములో ఉన్నటువంటి వారికి అది సాధ్యము కాదు. లోకములో ఉంటే నేనంతా, వాడు ఎన్ని బాధల్లో ఉన్నా సరే నాకేంటి అన్నట్టుగా మాట్లాడతాడు, అంతే కదండి. దేవుడికి అది ఇష్టం కాదు. విరిగి నలిగినటువంటి మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. చాలామంది దేవుని యొద్దకు రావడానికి, రక్షణ ఇచ్చే దేవుని యొద్దకు రావడానికి ఇష్టపడరు, కానీ కొంతమంది దేవుని యొద్దకు కానుకలు పంపుతారు. ఆ కానుక దేవునికి ఇష్టమంటారా? దేవుడు కోరుకునేది విరిగి నలిగినటువంటి మనస్సును దేవుడు కోరుకుంటున్నాడు. అదే దేవునికి ఇష్టమైనటువంటి బలి. ఎవరైతే అటువంటి మనస్సు కలిగి దేవుని యొద్దకు వస్తారో వారికి రక్షణ అనుగ్రహిస్తాడు అని బహుస్పష్టంగా తెలియజేస్తుంది వాక్యం. యెషయా గ్రంథంలో అదే మాట అనేక సార్లు వ్రాయబడి ఉంటుంది. 57వ అధ్యాయము చదువుదాం త్వరగా. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనంలో, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించివాడను అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. మన దేవుడు నిన్ను నన్ను రక్షించటానికి వచ్చినటువంటి దేవుడు సామాన్యుడు కాదండి. ఆయన యొక్క క్వాలిటీస్ ఇక్కడ రాస్తున్నాడు. మహాగణుడు అంట ఆయన, గనులలో మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నతమైనటువంటి వాడు ఆయన. అన్నిటికంటే ప్రాముఖ్యంగా పరిశుద్ధుడు, నిత్య నివాసి అయినటువంటి వాడు, నిత్యము నివసించువాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడినైనప్పటికీ కూడా వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయటానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయటానికి వినయము గల వారి యొద్దకును దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎవరి యొద్ద దేవుడు ఉండి దేవుడు రక్షిస్తాడంటే, ఎవరైతే వినయము గలవారిగా, విధేయత గలవారిగా, లేక దీన మనస్సు గలవారిగా ఉంటారో వారి యొద్ద ఆ మహాగణుడైనటువంటి దేవుడు, మహాపరిశుద్ధుడైనటువంటి దేవుడు, మహోన్నతమైన స్థానంలో నివసించే దేవుడు
మనతో ఉండి మనల్ని రక్షించటానికే దీనునిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన దీనునిగా, మహోన్నతుడైనటువంటి దేవుడు దీనునిగా ఈ లోకానికి వస్తే ఏమీ లేనటువంటి నీవు నేను విర్రవీగుతూ ఇష్టానుసారంగా జీవిస్తున్నాం. మనము వినయము గలవారిగా దీనులుగా ఉంటే గనక ఆయన మనతో నివసించటానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మనతో నివసిస్తే అంతకంటే భాగ్యం ఏముందండి? అంతే కదండి, అంతకంటే ధన్యత ఏముంది? ఆయన మనతో ఉంటే, అవసరాలు తీర్చగలిగినటువంటి వాడు మనతో ఉంటే ఇంకంతకంటే గొప్ప భాగ్యం ఏముంది? ఏ అవసరత వచ్చినా, ఒకవేళ వ్యాధి వచ్చిందా వెంటనే ఆయన ముట్టి స్వస్థపరుస్తాడు. ఎందుకని? మనతో ఉన్నాడు గనక. ఒకవేళ చచ్చిన స్థితిలోని ఉన్నావా, ఆ దినాల్లో మహోన్నతుడైనటువంటి దేవుడు, మహాగణుడైనటువంటి దేవుడు మరియా మార్తల కుటుంబంలో ఉన్నాడు గనక చనిపోయినటువంటి లాజరు 4 దినాలైనప్పటికీ కూడా బ్రతికాడు. కారణం ఏంటి? వారితో దేవుడు ఉన్నాడు గనక. అటువంటి మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నీవు కలిగి ఉండాలంటే, ఆయన నీతో నివసించాలంటే, నీవు కలిగి ఉన్న సమస్త బాధల నుంచి, సమస్త ఇబ్బందుల నుంచి ఆయన నిన్ను రక్షించాలంటే గనక నీవు వినయము గలవారిగా, దీన మనస్సు గలవారిగా ఉంటే గనక నీ యొద్ద ఉండి నిన్ను రక్షిస్తాడు. మనం ఉంటున్నామా అలాగని? వినయం ఉంటుందా? మాటల్లో వినయం ఉంటుందా? మన ప్రవర్తనలో వినయం ఉంటుందా? దీనత్వము, దీన మనస్సు అనేది మనలో కనబడుతుందా? ఇవన్నీ దేవుడు ఆయన చూపిన ఆ యొక్క ప్రవర్తనను బట్టి ఆయనను చూసి మనం నేర్చుకోవలసిన వారుగా ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా 61వ కీర్తనలో కూడా ఒక మాట, క్షమించండి, యెషయా గ్రంథంలోని 61వ అధ్యాయంలో, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తను ప్రకటించుటకును, యెహోవాను అభిషేకించును, నలిగిన వారి హృదయము గల వారిని దృఢపరచుటకును. ఎటువంటి వారినంట? నలిగిన వారిని. నీ విరిగి నలిగినటువంటి స్థితిలో దీనత్వము కలిగి ఉంటే గనక నిన్ను దృఢపరుస్తాడు. ఒకవేళ నీవు నలిగిపోవటం అంటే ఆయన ఏదో నిన్ను ఇబ్బంది పెట్టడానికి కాదు. అటువంటి మనస్సు నువ్వు కలిగి ఉంటే గనక నిన్ను దృఢపరచటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నీ ప్రాణాన్ని ఉజ్జీవింప చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. చదువుకున్నాం కదండి, ఎవరైతే వినయము గలవారుగా, దీన మనసు గలవారుగా ఉంటారో వారి ప్రాణమును ఇంకా ఉజ్జీవింప చేయటానికి, నీలో సంతోషాన్ని కలిగించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంతేగాని హెచ్చించుకుంటే మాత్రం జాగ్రత్త, తగ్గించబడతావు. నీవు దీనత్వము కలిగి, వినయము కలిగి ఉంటే గనక నీవు ఇంకా ఉజ్జీవింపబడతావు. అంత మాత్రమే కాకుండా దృఢపరచబడతావు, దృఢంగా ఉంటావు అన్నమాట, గట్టిగా. ఇంకా నువ్వు కదల్చబడవు ఇంకా, ఎందుకంటే ఆయన నీతో ఉంటాడు గనక. ఆ రక్షకుని కలిగి ఉండాలంటే క్వాలిటీస్ ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. రక్షకుడి లోకానికి వచ్చాడు 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చాడు. కానీ చాలామంది ఆయన యందు నమ్మిక ఉంచలేని కారణాన్ని బట్టి ఆయన రక్షణను పొందుకోలేకపోతున్నారు. ఇంకా అనేకులు విరిగి నలిగినటువంటి హృదయం కలిగి ఉండనటువంటి కారణాన్ని బట్టి ఆ రక్షకుని పొందుకోలేకపోతున్నారు. 66వ అధ్యాయంలో కూడా రెండవ వచనంలో మాట ఉంటే చూడండి మాట. 66వ అధ్యాయం 2వ వచనం, అవన్నీ నా హస్త కృత్యములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. దీనుడిగా ఉండి విరిగి నలిగిన హృదయం గలవారిగా మనం ఉంటే గనక మన బాధలన్నిటిలో రక్షించగలిగినటువంటి దేవుని చూపు ఉంటుంది. తప్పకుండా రక్షిస్తాడు మనల్ని. కానీ మన ఇష్టానుసారంగా తిరిగితే గనక, లోకంలో ఉంటే గనక ఆయన చూపు మన పేద ఉండకపోతే ఎంత నష్టమో ఆలోచన చేయండి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రక్షకుడు చాలా కాలం క్రితమే ఈ లోకానికి వచ్చినప్పటికీ కూడా ఇంకా రక్షణ పొందుకోలేకపోవడానికి కారణం నమ్మలేకపోతమే. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. విరిగి నలిగినటువంటి మనస్సు కలిగి ఉంటే గనక నీకు రక్షణ కలుగుతుంది. మూడవదిగా, చివరిగా ఈ మాట చెప్పుని ముగించుకుందాం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మూడవదిగా
ఆయనకు భయపడు వారికి రక్షణ కలుగుతుంది. కీర్తన గ్రంథం 85వ కీర్తన 9వ వచనం చదవండమ్మా. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. మన దేశములో మహిమ నివసించున్నట్లు, దేశములో దేవుని మహిమ నివసించాలంటే, దేవుడు నీకు రక్షణ కలగజేయాలంటే మనం కలిగి ఉండవలసింది ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాల. ఆయనకు భయపడు వారికంట ఆయన రక్షణ సమీపంగా ఉందంట, దగ్గరగా ఉంది, ఇంక అనుమానం లేదు. ఎప్పుడైతే నీవు దేవునికి భయపడతావో ఆ యొక్క రక్షణను నువ్వు పొందుకుంటావు. చాలామంది రక్షణ పొందుకోలేకపోవడానికి ప్రాముఖ్యమైన కారణాల్లో ఇదొకటి. నమ్మకపోవడం ఒక కారణమైతే, విరిగి నలిగిన మనసు లేకుండా, తగ్గింపు స్వభావం లేకుండా, దీనత్వం లేకుండా జీవించడం రెండవ కారణమైతే, ప్రాముఖ్యమైన మూడవ కారణం ఏంటంటే దేవుని భయం లేకుండా ఉండడమే. దేవుడు చూస్తున్నాడు అనే భయం ఉంటే గనక ఎంత మాత్రము కూడా చెడ్డ పని చేయడానికి పడతామండి. దేవుని భయం లేకపోవడానికి గల కారణం దేవుడు చూస్తున్నాడనే ఆలోచన చాలామంది కలిగి ఉండరు. ఆదికాండం 20వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట అంటాడు, దేవుని భయం లేకపోతే ఎటువంటి పని చేస్తారో. 20వ అధ్యాయం 11వ వచనంలో దేవుని భయము ఏమాత్రము లేదు గనక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకుని. అంటే అక్కడ ఆ గెరారు ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమంటాడంటే, ఆ ప్రజలకు భయపడి, ఆ ప్రజలంట దేవుని భయము లేనటువంటి వారు. ఎవరైనా అందంగా ఉన్నామే, అందగత్తె కనబడితే ఆమె నిమిత్తము పక్కన ఉన్నటువంటి భర్తను చంపేటటువంటి పరిస్థితులు అదే దినాలు నేటి దినాల్లో కూడా కనబడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఎంతమంది స్త్రీలను పాడు చేయడం లేదు, మానభంగాలు చేయడం లేదు, అడ్డొచ్చిన వారిని చంపివేయడం లేదు. అంటే వారన్నీ ఆ కార్యాలన్నీ జరిగించడానికి గల కారణం ఏంటంటే వారిలో ఏం లేదంట, దేవుని భయము లేదు. ఇక్కడ అంటున్నాడు, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రం లేదు గనక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకుని చేసి తిని. అంటే నా చెల్లెలని నా మాట చెప్పాను. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని భయము లేకపోతే అటువంటి నీచ కార్యాలకు ఒడిగడతారు. ఈ లోకంలో, ప్రపంచంలో ఇంకా అనేక ప్రాంతాల్లో అటువంటిది జరుగుతున్నది. అంటే దేవుని భయము అనేక చోట్ల లేదు. లేని కారణాన్ని బట్టే అటువంటి చెడ్డ కార్యాలకు ఒడిగడుతున్నారు. అటు చెడ్డ పనులు చేసి భయంకరమైన పాతకాన్ని తెచ్చుకుంటున్నారు. దేవుని భయము కలిగి ఉంటే గనక చెడు పనులకు దూరంగా ఉంటారు అని తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథం 1:7 వచనంలో ఒక మాట ఉంటుంది. సామెతల గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం. 1:7 అమ్మా, క్షమించండి, 1:7. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. సరిపోతుందండి. ఎవరైతే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటారో వారు తెలివి కలిగి ఉంటారు. తెలివి కలిగినోడు ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది రక్షించేదో, ఏది రక్షించనదో గ్రహించుకోగలుగుతాడు, రక్షణను తెలుసుకోగలుగుతాడు. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. రక్షించు దేవుడే ఆయనే అని విశ్వసిస్తాడు. రక్షించు దేవుడు ఆయనే అని తగ్గింపు స్వభావముతో, వినయముతో, ఇంకా విరిగి నలిగినటువంటి మనసుతో జీవించటానికి ఇష్టపడతాడు. ఆ దేవుని భయము లేక, దేవుని రక్షణ అను మాట వారి జీవితంలో లేకుండా ఇష్టానుసారంగా జీవితంలో
మరి తిరుగుతూ జీవితంలో ఎంతో పాడైపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, విధేయులుగా ఉంటే దేవుని రక్షణ పొందుకోగలం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. పిలువబడి విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. దేవుడు ఎవరి రక్షణకు కారకుడు అంటే, ఎవరైతే దేవునికి విధేయులుగా ఉంటారో, దేవుని మాట ప్రకారం నడుస్తారో, దేవుని మాటను వింటారో, తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయను. నిత్య రక్షణ పొందుకోవడానికి కారకుడు ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారే. ఆ విధేయత మనం కలిగి ఉంటున్నామా? విధేయత మనం చూపుతున్నామా? ఈ క్వాలిటీస్ అన్నీ మనలో ఉంటేనేనండి రక్షకుడి లోకానికి వచ్చాడు. ఈ క్వాలిటీస్ మనలో కలిగి ఉంటేనే మనం రక్షించబడతాం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అంటే చెప్తున్నాను కదండి, ఈ నమ్మకము విశ్వాసం ఉంటేనే కదా మనం రక్షణ పొందుకోది. నమ్మకపోతే రక్షకుడు వచ్చాడు కానీ వారు రక్షణ పొందుకోలేదు, నమ్మలేదు కాబట్టి. అలాగనే నలిగిన హృదయము గల వారిగా మనం ఉండాలి, విరిగి నలిగిన మనస్సు కలిగిన వారిగా ఉండాలి. అప్పుడే మనం ఆయన రక్షణ పొందుకుంటాం. ఆయనకు భయపడువారుగా ఉంటే ఆ రక్షణ మనం పొందుకునే వారిగా ఉంటాం. చివరిగా ఆయనకి విధేయులుగా ఉంటే కనుక, అంటే ఆయన మాట వినేవారుగా, లోకానికి వచ్చినటువంటి రక్షకుడు చెప్పింది మనం చేస్తున్నామా? ఇలా నడవండి, ఇలా జీవించండి, మీకు నిత్య రక్షణ నేను అనుగ్రహిస్తాను అని దేవుడు చెబుతూ ఉంటే, నిత్య రక్షణ మాట పక్కన పెట్టి ఆ దేవుని మాటను తిరస్కరించి విధేయులు కాకుండా లోకములో నిత్య నాశనానికి వెళ్ళే దారిలో నడుస్తున్నారు చాలామంది. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము బహు స్పష్టముగా మనకు తెలియచేస్తుంది. తనకు అంటే కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. తనకు ఎవరైతే విధేయులుగా ఉంటారో వారందరికీ నిత్య రక్షణకు ఆయనే కారకుడు, ఆయనే నిత్య రక్షణ అనుగ్రహించేవాడు. ఆ మాట మనం విశ్వసించాలి, విరిగి నలిగిన హృదయముతో ఉండాలి, ఆయనకు భయపడాలి, ఆయనకు విధేయత చూపాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం. యోహాను సువార్త ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం. కుమారుని యందు విశ్వాసముంచువాడే విధేయుడు కానివాడు. చూసారా, ఎవరైతే దేవునికి విధేయులుగా ఉంటారో వారికి నిత్య రక్షణ అనుగ్రహిస్తానని చెప్పినటువంటి దేవుడు, ఎవరైతే విధేయులు కారో వారు నిత్య జీవాన్ని చూడరో, అంటే నిత్య రక్షణ పొందుకోలేరు వారు. పరిశీలన చేసుకుందాం. ఈ దినాన్న లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చి సరిగ్గా 2025 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా రక్షణ లేకుండా లోకముల్లో మనుషులు దేవుని మాటలు వింటున్నటువంటి మనము ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. మనం నమ్ముతున్నామా లేదా పరిశీలన చేసుకుందాం. విరిగి నలిగినటువంటి మనసుతో మనం ఉంటున్నామా లేదా? మనం ప్రార్థన చేసుకున్న, ఎవరితో మాట్లాడిన విరిగి నలిగిన అనుభవం కలిగి ఉండాలా. ఇంకా ఆయనకు భయపడేవారుగా, ప్రతి విషయంలో దేవునికి భయపడాలా. ఏ మాట్లాడుతున్నా అయ్యో దేవుడు చూస్తున్నాడే, లేక దేవుడు వింటున్నాడే, ఇటువంటి మాటలు నేను పలకకూడదు అని దేవునికి భయపడువారుగా ఉంటే గనక తప్పకుండా ఆ రక్షణ నేను పొందుకుంటాం.
ఇంకా ఆయనకు విధేయులుగా ఉంటే ఆయన రక్షణ అనుగ్రహించటానికి ఈ లోకానికి వచ్చాడు. ఒకవేళ ఆ విధేయులు కాకపోతే కనుక ఆ నిత్య జీవాన్ని పొందుకోలేమని బహు స్పష్టంగా తెలియచేస్తున్నాడు. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. అవును తండ్రి, 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి మీరు వచ్చారు ప్రభువా. మాకు రక్షణ అనుగ్రహించడానికి రక్షకుడిగా ఈ లోకానికి వచ్చారు. అయితే ఆ రక్షణ ఇంకా అనేకులు పొందుకోలేకపోతున్నారు. ఎవరు ఆ రక్షణ పొందుకోగలరు అని కొన్ని విషయాలు మీరు మాకు తెలియజేశారు. ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారని తెలియజేశారు ప్రభువా. విరిగి నలిగిన మనసుతో ఉన్నటువంటి వారు రక్షణ పొందుకుంటారని, అలాగనే ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో నీకు భయపడే వారందరికీ రక్షణ కలుగుతుందని మాట్లాడారు ప్రభువా. నీ యందు విధేయత కలిగి ఉండాలని, విధేయులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చావని బహుసూటిగా మీరు మాకు తెలియజేశారు ప్రభువా. ఇవన్నీ కూడా ప్రభువా మేము కలిగి ఉండి మీరు అనుగ్రహించే నిత్య రక్షణ పొందుకుని నీ నిత్య రాజ్యానికి వారసులుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరూ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఒకవేళ ఇంతవరకు ఈ యొక్క క్వాలిటీస్ అన్నీ వారిలో లేవేమో, నేటి నుంచి ఈ వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకుని వాక్యానుసారంగా జీవించి మీరు అనుగ్రహించే ఆ గొప్ప నిత్య రక్షణ పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి మీ సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.